హాయ్ ఫ్రెండ్స్, ఏంజల్ వన్ యాప్ని మీ ఫ్రెండ్స్ కానీ మరి ఇంకెవరైనా వాళ్ళు రిఫర్ మనీ కోసం మీకు యాప్ని సజెస్ట్ చేస్తారు. మీరు ఆ యాప్లో అకౌంట్ అనేది క్రియేట్ చేస్తారు. మీకు యాప్లో ఎటువంటి యూజ్ లేకపోవడంతో మీరు యాప్ని అన్ఇన్స్టాల్ చేస్తారు. కానీ అన్ఇన్స్టాల్ చేసేస్తే కూడా ఈ యాప్స్ నుంచి మెసేజెస్ అనేవి వస్తూ ఉంటాయి. ఎందుకంటే మీరు యాప్లో అకౌంట్ అనేది క్రియేట్ చేసినప్పుడు మీ మొబైల్ నంబర్ మరి మీ జీమెయిల్ అడ్రస్ మీ బ్యాంక్ డీటెయిల్స్ కూడా సబ్మిట్ చేసి ఉంటారు. అందుకే మెసేజెస్ అనేవి మీ జీమెయిల్ అడ్రస్ కి మరి వాట్సాప్ కి మరి నార్మల్ మెసేజ్లు కూడా ఈ మెసేజెస్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ మెసేజెస్ అనేవి పర్మనెంట్లీ రాకుండా ఉండాలి అంటే మీరు అకౌంట్ ఐడి అనేది పర్మనెంట్లీ క్లోజ్ చేయాలి. మరి ఈ వీడియోలో ఏంజల్ వన్ అకౌంట్ ఐడి ఎలా పర్మనెంట్లీ క్లోజ్ చేయాలో చూద్దాం. మరి మీరు ఫస్ట్ టైం మన ఛానల్ వీడియో చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి ఫ్రెండ్స్. మొబైల్ అంది ఏంజల్ వన్ యాప్ని అన్ఇన్స్టాల్ చేసి ఉంటారు కాబట్టి మరి ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత యాప్ని అనమాట లాగిన్ చేయండి. అంటే మీ జీమెయిల్ అడ్రస్ మరి మొబైల్ నంబర్తో లాగిన్ చేయండి. ఇలా హోమ్ పేజ్ అంతా వస్తుంది కదా, ఓపెన్ చేస్తే సైడ్ లో అకౌంట్ ఉంది చూసారా, క్లిక్ చేయండి. ట్రేడింగ్ బ్యాలెన్స్ అని ఉంది, ఇక్కడ మన బ్యాలెన్స్ ఉంది చూపిస్తుంది. డైరెక్ట్ విత్డ్రా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసే ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేస్తే చూసారా ఇక్కడ క్లోజ్ డిమెట్ యాజ్ ట్రేడింగ్ అకౌంట్ ఉంది, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనం ఏదైనా ఒక రీజన్ అనేది సెలెక్ట్ చేయాలి. అంటే దాని గురించి అకౌంట్ అనేది క్లోజ్ చేయాలనుకుంటున్నాము, దాని గురించి ఏదైనా ఒక రీజన్ అనేది సెలెక్ట్ చేయాలి. చూసారు ఇక్కడ రీజన్స్ అయితే ఉన్నాయి. లాస్ ఇన్ ట్రేడింగ్, ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ఏంజల్ వన్, ఫైనాన్షియల్ ఇష్యూస్, నాట్ ఎనఫ్ టైమ్ టు ట్రేడ్. అంటే దీంట్లో మనం ఏదైనా ఒకటి అంటే సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత కింద మన ప్రొసీడ్ అని వస్తుంది. ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూసారు ఒక పేజ్ అంత వచ్చింది. ఈ పేజ్ అర్థమేంటంటే ఈ అకౌంట్ అనేది ఒకసారి క్లోజ్ చేస్తే పర్మనెంట్లీ క్లోజ్ అయిపోతుంది. దీన్ని మనం రీఓపెన్ చేయలేము. కంటిన్యూ విత్ క్లోజర్ ఉంది, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మళ్ళీ ఇది ఒక ఆప్షన్ వస్తుంది. ఇక్కడ చూసారా సోల్డ్ అస్ విత్డ్రా. అయితే మీరు ఏదైనా ఈ ఏంజల్ వన్ యాప్ లో ఏమైనా స్టాక్స్ అనేవి బై చేసి ఉంటే ఆ స్టాక్స్ కూడా మనవి వేస్ట్ అయిపోతాయి అనమాట క్లోజ్ చేసేస్తే. కాబట్టి వీడంతా ఫస్ట్ సోల్డ్ అస్ విత్డ్రా. అంటే ఏ స్టాక్స్ అయితే మీరు బై చేసినారో ఆ స్టాక్స్ అనేవి సేల్ చేయండి. సేల్ చేసి మీ ఆ మనీ అనేది విత్డ్రా చేయండి. నెక్స్ట్ డౌన్లోడ్ స్టేట్మెంట్స్. అంటే ఓల్డ్ స్టేట్మెంట్ ఏదైనా మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే క్లోజ్ చేస్తే మళ్ళీ రీఓపెన్ అవుతుంది కాబట్టి. ఇక్కడ కిందకి చూసారు ప్రొసీడ్ అని ఉంది. ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఈ ఓటీపీని కాపీ చేయండి. కాపీ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు సైన్ ఇన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఒక ఆధార్ కార్డ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఎంటర్ యువర్ ఆధార్ నంబర్ అని ఉంది. ఇక్కడంతా మీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తారు. ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ ఓటీపీ చూసారా, సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ ఆధార్ కార్డ్తో ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ ఉందో దానికి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఈ వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూసారు పేజ్ అంతా ఓపెన్ అయింది. చేయండి రిక్వెస్ట్ రిసీవ్డ్. అవర్ టీమ్ విల్ బి వెరిఫై యువర్ అకౌంట్ క్లోజర్ రిక్వెస్ట్ అండ్ నోటిఫై యూ ఆన్ యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడి విత్ ఇన్ 3 working days. అంటే ఇది జస్ట్ 3 రోజులు అనమాట మీ అకౌంట్ అనేది క్లోజ్ అయిపోతుంది. మరి ఈ రోజు వీడియో అందుకే ఫ్రెండ్స్, వీడియో మీకు యూజ్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్. జై హింద్, వందే మాతరం.